హలో అందరికీ. శ్రావణ మంగళవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యంలో భాగంగా పెరుగు ఆవడ, మసాలా గారెలు, తాలింపు శనగలు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికోసం ముందుగా నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని ఈ విధంగా పోపు రెడీ చేసుకున్నాను. ముందుగా 1/2 లీటర్ పెరుగులో కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా పెరుగు ఆవడ కోసం రెడీ చేసుకున్నటువంటి పిండిని వడల్లా ఈ విధంగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాను. డీప్ ఫ్రై చేసి ఈ వేడి ఆయిల్లోంచి తీసినటువంటి వడల్ని వెంటనే మనం ఆ పెరుగు ఆవడ కోసం తయారు చేసిన పెరుగులో వేసి డిప్ చేసేయాలి. వెంటనే ఆ వేడిగా వేయడం వల్ల ఆ పెరుగంతటిని వాటిని అబ్జర్వ్ చేసుకుని పీల్చుకుని బాగా ప్లఫీగా వస్తాయి. ఈ విధంగా వస్తాయి. చూసారా ఎంత బాగా ప్లఫీగా ఉబ్బి ఎలా ఉన్నాయో. ఇవి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఆ పెరుగంతటిని పట్టి. నెక్స్ట్ మసాలా వడలు ఏ విధంగా చేయాలో చూద్దాము. దానికోసం పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్ వేసి పిండిలో కలిసే విధంగా మొత్తం కలుపుకుని వాటిని ఈ విధంగా పేపర్ మీద వేసి వడలా ఒత్తుతున్నాను. నేను వీడియోలో చూపించడం కోసం పేపర్ మీద ఇలా ఒత్తి చూపిస్తున్నాను. నేను అలవాటుగా చేతితోనే వేసేసుకుంటాను. వేసి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసి ఆ వడలన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ తాలింపు శనగల కోసం ప్యాన్లో ఆయిల్ వేసి పోపు రెడీ చేసుకుని 6 to 8 hours నానబెట్టి ఉంచుకున్న శనగల్ని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుని ఈ విధంగా తాలింపు వేసుకుని రెడీ చేసుకోవాలి. ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ట్రై చేయండి.